అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 1వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి సమస్యలను వారు ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఏమిటి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, వారు ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న సమస్యలను తొలగించుకోవచ్చో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఎవరైనా కర్కాటక రాశి వారు ఇదే తొలిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే గనక వీరు కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వం చాలా మంచి మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో అయితే పూర్తి చేస్తారు. చేయాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి నిరాకరణ కూడా భవిష్యత్తుకు పునాదులుగా వేసుకునేటటువంటి చాకచక్యం కూడా తెలివి ఈ రాశి యొక్క వారికి అయితే అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వీరికి గమనించినట్లయితే మనం వీరికి నిందలు ఆరోపణలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగేటువంటి మనస్తత్వం వీరికైతే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. అయితే మనం ముందుగా రేపటి రోజున వీరి యొక్క దినఫలాలు మనం గమనించినట్లయితే గనక వీరి యొక్క మనసు అనేది ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం, వినయ విధేయతల మొదలైన సానుకూలమైనటువంటి ఆలోచనలు గనక వస్తే స్వీకరించే విధంగా సిద్ధపరిచి ఉండాలి. మనసులో ఒక్కసారి కానీ ఈ రాశి వారి యొక్క భావోద్వేగాలను ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ కూడా వీరు అనుకోకుండానే సానుకూలంగా అయితే స్పందిస్తుంది. ఈరోజు ఈ రాశి వారి యొక్క చరాస్తులు అనేవి దొంగతనానికి గురి కాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పనటువంటి అయితే సూచన అని చెప్పుకోవచ్చు. ఇక బంధాలతో అనుబంధాలను కూడా పునరుద్ధరించుకోవాల్సినటువంటి రోజు అయితే ఇదే అని, మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా అయితే మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు, మీ భాగస్వామితో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండవాలి. మీ యొక్క అత్తమామల నుండి అశుభ వార్తలను అయితే వినవలసి ఉంటుంది. మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఒక ఎక్కువ సమయాన్ని అనేది అయితే మీరు ఆలోచింపజేసేటువంటి విధంగా అయితే మీకు ఈరోజు కానుంది. చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామితో అయితే మీరు శాంతియుతంగా రోజంతా కూడా గడపబోతున్నారు. అలాగే పోట్లాటలు, వాగ్వాదాలు, వాదనలు ఉండవు. ఎటు చూసినా కూడా కేవలం ప్రేమ మాత్రమే నిండి ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, ట్రెండింగ్ వర్గాలకు వారి యొక్క వ్యాపార లాభాల్లో పొందాలనేటువంటి కోరిక అయితే ఈరోజు వీరికి ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఇక అసలు మరి ముఖ్యంగా అయితే రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే కనుక అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆ స్త్రీ ఎటువంటి పాత్ర అయితే మీ జీవితంలో పోషించబోతుంది, ఏ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఏం చెప్తున్నాము, ఏం వింటున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఆ స్త్రీ అయితే మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఆ స్త్రీ యొక్క తోబుట్టువు కావచ్చు, లేదా మీ యొక్క తోబుట్టువుకు సంబంధించిన ఒక స్త్రీ అవ్వచ్చు. ఇటువంటి స్త్రీ అయితే మీ జీవితంలోకి ఒక మంచి శుభకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అక్క కానీ, చెల్లి కానీ, లేదంటే మీ యొక్క అక్క లాంటి వ్యక్తి కానీ, లేదంటే మీ యొక్క చెల్లి లాంటి వ్యక్తి కానీ, ఇలాంటి వ్యక్తుల వల్ల మీరైతే ఒక మంచి శుభవార్తను వినేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ యొక్క లైఫ్లో మీ మంచి అంబిషన్ రీచ్ అవ్వడానికి తన యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు తప్పకుండా లభిస్తాయి. తన యొక్క గైడెన్స్ అనేది మీకు పూర్తి మద్దతుగా చేయబోతుంది. అంటే ఏదైనా ఒక మంచి శుభకరమైన వార్తనైతే, ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ని తన మూలంగా మీ యొక్క జీవితంలో మీరు వినేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క తోబుట్టు వల్ల మీ జీవితంలో ఒక మంచి గోల్ రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ యొక్క దినఫలాల ప్రకారం అయితే రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు మిగిలిన వాటితో పోల్చుకుంటే గనక రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేటువంటి సమయాలు, అవకాశాలు చాలానే ఉన్నాయి. సరదాగా కొంచెం బయటకు వెళ్ళి వాటితో టైం స్పెండ్ చేయడం, కుటుంబ సభ్యుల్లో అనుకున్నటువంటి ఒక కోలాహలం అనేది నిండబోతుంది. అలాగే మీరు ఎల్లప్పుడూ ఆనందంతో, ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో మీరు గడుపుతూ ఉంటారు.
మీ పిల్లలతో, మీ భాగస్వామితో సంతోషంగా ఉండబోయే రోజనైతే చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో అలా సంతోషకరమైన రోజై మారగా ఉందనైతే చెప్పవచ్చు. మీ యొక్క స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు మీరు చాలా రకంగా అయితే స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపరిచిత వ్యక్తుల్లో కూడా మోసపూరిత వాళ్ళైతే చాలామంది ఉన్నారు. మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు మీ జాతక ఫలితాల ప్రకారం అయితే రేపటి రోజున మీకు కనబడుతున్నాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచితుల వ్యక్తుల చేత మీరు వీలైతే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియనటువంటి వ్యక్తుల చేతుల్లో నుండి ఆహార పదార్థాలు కానీ లేదా తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా అవసరం. అదేవిధంగా మీరు నిర్మానుష్య ప్రదేశాలను డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఎవరైనా అపరిచితుల వ్యక్తులు అంటే మీకు తెలియనటువంటి వ్యక్తులు లిఫ్ట్ అడిగినా కూడా మీరు ఇటువంటి విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా వహించాలి. అయితే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున అయితే కనబడుతుంది. ఈ విషయం మీరైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిజాయితీ గలవారు వీరి పట్ల అయితే నమ్మకం అనేది సహాయం చేయండి. లేదంటే కొంత అనుమానంగా కనిపించినా కూడా మీరు వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో చాలా ఆర్థిక పరంగా మంచిగా మనం గమనించినట్లయితే కనుక ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరైతే డబ్బును ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. కానీ ముఖ్యంగా గమనించినట్లయితే ఎవరైతే యొక్క రాశివారు వ్యాపారస్తులు ఉన్నారో వారికి లాభాలతో పాటు పంట పండుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరు వ్యాపారం జోలికి సంబంధించిన వాటికైతే నిర్ణయాన్ని మీరే తీసుకుంటారు. ఎవరైనా ఈ రాశివారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో అయితే చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరి విషయంలో మీరైతే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ రాశివారు ఉన్నారో ఉద్యోగస్తులు వారికైతే సానుకూల ప్రతిభా అంశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తుల జీవితాల్లో సానుకూలమైన అంశాలైతే చోటు చేసుకోబోతున్నాయని అయితే చెప్పాలి. ఈ రాశి వారికి ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైన అంశం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. పై అధికారుల నుండి అయితే మీరు ప్రశంసలను అయితే అందుకోబోతున్నారు. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ వాతావరణం కనుక గమనించినట్లయితే కనుక మీ యొక్క కుటుంబ జీవితంలో ఇదివరకు ఏదైనా వాగ్వాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి మంచి పరిస్థితులు అయితే సానుకూల పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మారబోతుంది. అదేవిధంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా మీ యొక్క జీవితంలో వేధించేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఇటు విషయంలో అయితే మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా తగినటువంటి మెడిసిన్ తీసుకుని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని సానుకూల ప్రతికూలంగా అయితే మీకు రోజు గడవబోతుంది. కానీ మీ యొక్క తోబుట్టుకు సంబంధించినటువంటి ఒక స్త్రీ ద్వారా మీరైతే ఒక మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. తప్పకుండా అటువంటి అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి. అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. శివనామస్మరణ అస్సలు మరవకండి. అదేవిధంగా ప్రతి సోమవారము శనివారము శివాభిషేకం చేయడం వల్ల మీకున్న ఏమైనా నరదిష్టి లాంటివనేవి తగ్గిపోతాయి. తద్వారా మీకు అంతా మంచి శుభ ఫలితాలు అయితే జరుగుతాయి. ఈ రాశి గలవారైతే ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని శివాలయానికి అయితే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకొని గంగాజలంతో శివుని అభిషేకం చేసుకొని ఆవు నేతితో దీపం వెలిగించి మీరు నవగ్రహ ప్రదక్షిణలు చేసుకుంటూ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ అగరబత్తీలు వెలిగించి దీప నైవేద్యాలు పెట్టి మీరు అంతా అలా పూజా విధానం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే రాబట్టవచ్చు. అలానే మీరు పేదవారికి అన్నదానం చేయండి. అలాగే పశుపక్షాదాలకు ఆహారాలు మరియు పానీయాలు నీరు వంటిదైతే సమర్పించండి. అలాగే గోమాతను మీరు పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినటువంటి పుణ్యఫలం అయితే వస్తుంది. తప్పకుండా గోమాతకు అయితే ఆకుకూరలను పచ్చగడ్డి వంటివి అయితే మీరు తినిపించి తీరాలి. మీరు మర్చిపోకుండా రేపటి రోజున ఇవన్నీ చేయడం వల్ల మీకు జీవితంలో మంచి శుభ గడియలు అయితే రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఏందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.